ఫోన్ సల్లగుండా ఎటు పని చేస్తలేదు, మంచిగా ఉన్నట్టు కాదు, ఖరాబ్ అయినట్టు కాదు. మొన్నటి దాకా నన్ను అక్కలో మొక్కలో పని చేసింది, కానీ ఇప్పుడైతే ఇంత సప్పుడే లేదు కదా. ఇంకా పింఛన్ పైసలు పడ్డాక నన్ను మంచిగా ఎంచుకుందాం అనుకుంటే అది అటే పోవట్టే, ఎట్టునో ఏమో. ఎండకు పెడుతున్నా మరి. నీ ఫోన్ సల్లగుండా మొన్ననే కొత్త పెళ్లి కాడ 200 పెట్టి మంచిగా చేయించుకొచ్చిన. 10 రోజులు నడిచిందో నడవలేదో మళ్ళీ ఎప్పట్లెక్కనే ముఖం మార్చింది కదా నీ ఫోన్ పాడుగాను. ఎవరన్నా చూడమందామంటే ఈ ఫోన్ మాకేం తెలియదు, అన్ని పెద్ద ఫోన్లు ఎరుకే అంటాండ్రు. ఈ పోసి ఇంటికాడ ఉన్నదో గుడ్లు పెట్టకూడదు, గూట్లు ఏమన్నట్టు ఏమైంది ఇంట్లోనే ఏమంటది. పోయన్న మొక్కన పోసావా ఉన్నవా నువ్వు? ఏం చేస్తాను? మా ఉన్ననే ఏమో నరేంద్ర పొడివాన వచ్చినట్టు గిట్ట వచ్చినవేందే? గాలి తిరుగుతుంటే నీ మీద కాలి పడ్డది ఎందుకు? నిన్ను మందలిస్తే పానం సిందులేసినట్టు అవుతుందని వచ్చిన. ఎన్నెళ్ళేం దానికి ఎంటుకలు వస్తే కొస ఎంటుకలతోటి కొండను బట్టి ఇగ్గిందట, వెనకటికి నీయాస అంటుంది ఒకటి. గీ అంకర మాటలకి ఏం తక్కువ లేదు, కానీ ఎందుకు వచ్చినావో చెప్పు. అయితే గాని ఎల్లుండి అందరు చెట్ల తీర్థాల పోతారట, మరి నువ్వేం చేస్తావు? అత్తనవలేదా? ఈ సాత్రాలకైతే ఏం తక్కువ లేదు. చలికాలం సాయ రాకుంటుంటావా, ఎండాకాలం చల్ల రాకుంటుంటావా? చెట్ల తీర్థాలంటే చిట్టపట్టు ఉరుకుడేనాయే. పోదాం, నేను రాకుంటుంటేనానే అత్తపా. మెడలు ఊపుకుంటా తోడలు కొట్టినట్టు కాదు, చెట్ల తీర్థాలంటే కౌసు కావాలన్నాయే. మరి ఎట్లా ఏం తెద్దామని చూస్తాను? అయ్యో నీ ఎక్కిరిచ్చుడో, నాదే ఉన్నదే. అరకిలో కోడిని తెచ్చుకొని కరకర తింటే ఇచ్చుకపాయే, దానికి ఆలోచించుడు ఎందుకే తలకాయ అంత పోంగా. అన్ని రోజులు అట్టిగా తిన్నా ఆదివారం నాడు గట్టిగా తినాలంటారు పోషావా అందరు. ఇంటికాడ ఉన్నప్పుడు చికెన్ కూరగాయలతో తింటివి, గాడి వెనక కూడా గదేనా? ఇక మరి గివ్వేనా ఎత్తులంటే? ఉన్నంతల బతకాల గాని లేని గొప్పలకు పోతే చిప్ప చేతికత్తది, ఎరికేనా? నా ఒక్కదాని మందం ఏదో ఒకటి తెచ్చుకుంటే నా ఇల్లు అమ్ముకొని గుళ్ళుండే కథ అవుతుంది, వినబడ్డదా? గుళ్ళే బతుకుతే పుణ్యమే గాని నిన్నొక్క నేనెందుకు తెచ్చుకోమంటా పోషావా? అందరం చెట్ల తీర్థాలకు పోయేటోళ్ళమేనా? మనిషిని పైసలు వేసుకుందాం, మేకను కొనుక్కుందాం, కోసుకొని తిందాం. ఎట్లుంది ఆలోచన? నీ మొక్కలు ఎక్కువ ఉంది ఆలోచన, ఎట్టుందని పండుగలు ఇస్తున్నావా? మనోళ్ళు పారం పోతుందంటే పర్సులకి వెళ్ళి పైసలు తీసి ఖర్చు పెట్టోళ్ళు కాదా? మేక కంటే ఇక తోక కాడిస్తారా? మేక కంటే ఇక తోక కాడిస్తారా? బొట్టు మీద బొట్టు పెట్టుకోని వచ్చినావు, నన్ను చూడు మగడా నేనటోళ్ళు ఉన్నా. ఎందుకు ఏరు పోసావా? మనోళ్ళు మంచి పని కంటే కొంచెం పొలు అవుతారు గాని తాగుడు తిని కంటే ముంగడు ఉంటారు. మా ఇస్తారు గాని మేకను కొనాలంటే బాగా పైసలు అవుతాయి కాదే. ఒకటి ఇస్తాడు ఒకటి ఇయ్యడు, మరి ఇవన్నీ ఎత్తనే. చెట్ల తీర్థాల ఒకటి అంటే పండుగతో సమానమేనా? అడిగితే వాళ్ళే ఇస్తారు, పోయి అడుగుదాం పారాదు. ఆగు మరి తలుపులేసి అత్తా గౌతల్లే అన్నీ ఎత్తా. కుక్కలు చల్లాకుండా చెట్టు కింద తేముడు పెట్టి ఈ బేడం ఒక్కోసారి పడుతుంది, ఒక్కోసారి పట్టది. అది రాకుంటే తీయరాదే, వచ్చింది దాన్నే తీసుకొని పోదాం. అలివా బలివా మన కోసం వస్తారా? మనకేమైనా అలింపు పెడతారా? లచ్చిరాజం బాగా కూర్చుండ్రు గద్దె మీద, అడుగుదాంత. ఏమే బాగా తిన్నావా? అన్నావు తిన్నా. ఏం కూర అండింది అక్క? పప్పు. ఇక పప్పులు సార్లు ఏం తింటావు గాని ఇగో నీరుడు అంటే చెట్ల తీర్థాలకు రాకపోతిరి, మరి ఈసారి అన్న చెట్ల తీర్థాలకు వచ్చేది ఉందా లేదా? అందరం కలిసి మేకను తెచ్చుకుందాం అనుకుంటున్నాం, ఏమంటావు మరి? మీ అక్కలేదు ఊరికి లవపానం మంచిగా లేదు, నెల అయిపోయి. అయ్యో అక్కుంటేనే బొక్క లోపలికి పోతుందా? నీకు అక్క లేకపోతే ఏమైతుంది? పంపెత్తుకొని రా పోదాం. నీకు అంత ఇజ్జత అయితేనే నెత్తుకుంటా నీ గంప, నీకు అంత ఇజ్జత అయితేనే నెత్తుకుంటా నీ గంప. నాకు శాతగా నేను ఏడత్తా రాను. నువ్వేడత్తావు గాని కొత్త పెళ్లి పిల్ల దంట లెక్క ఎప్పుడు అక్కుంటేనే పోతావా? అక్కుంటేనే పోయి తింటాడట, అక్కుంటేనే పోతాడట తీర్థాలు. మానవన్నీ లేదు గద్దె మీద మంచిగా. ఈ రాజక్క ఉందో? రాజక్క, ఓ రాజక్క ఉన్నవా? ఇంటికెళ్ళి వెళ్తలేవేమే? అవు గాని ఎల్లుండి చెట్టు తీర్థాలు పోదాం అనుకుంటానమే. మేకకు మరి పొత్తు కూడతావా అని వచ్చిన. మేక కూర మాకెందుకే, ఒక కోడైతే ఇచ్చుకపోతుంది. మేక కూర మాకెందుకని చేతులు దాడి పడితేమేమే. ఏ నన్ను లగ్గాలైతే పెండ్రమోడు ఇద్దరు పోతారు కార్యాలయం టెంట్ వేసిన కాడ.
పిత్త వరకు తినత్తారు మేక కూర మాకెందుకు అంటారు మందిలో ఇట్నే ఉంటారే. అబ్బా ఇత్త తీర ఆదరా నీ పైసలు నువ్వు పైసలు జావ కొట్టబడుతుంది. నేనేమో నూరు ఇచ్చి పెట్టిపోతున్నా అనరా పూటకోసారి ఫోన్ చేసి టీ జవాబు పడుతుంది అది ఇత్త తీ వారం రోజుల వీడు ఆంకి ఇచ్చినాడు పైసలు జీవం తిత్తా అన్నది. ఏందే ఎవడు దొరుకుతున్నాడు కాదు అవుతుంది కాదా నువ్వు అన్న పని. నువ్వు ఆ మాట తోటే నాకు పానం కొట్టుకోవట్టే మేక కూర మీదికి అవుతుంది పోసావా. నువ్వు గాయ కాకుండా నన్ను గాయ చేయకు. అడిగితే వాళ్ళే కూడతారు పా. ఆగో ఇంకా బక్క పవన్ గారిని అడుగుదా మరి. అరే బాను ఏం చేస్తున్నావురా? ఏం లేదు అట్టినా నెట్టు పొద్దుగా అని మీరిద్దరు కలిసి నారికి వచ్చిరేంది. మేమిద్దరం అతని సగం పని అనుకున్నా రోగం వస్తుందారా ఏమో దాన్ని గట్లా అంటావు. అయ్యో రూ పక్క ముత్తంత మాటకి కత్తలు కూర్చున్నట్టు చెప్తాను. వచ్చిన పని ఏందానికే రెచ్చుగా మారుతావు నా మీదకి. ఏం లేదుగా నాకురా అది అంతకు నువ్వు ఇంతకు ఆ బాకంత ముచ్చట్లు ఆ బాకంత ఎత్తారు మీరిద్దరు. ఆడు గంతే కాదే సిరుబురు లాడడానికి బుర్రు నూరికేస్తాడు. అదే నా స్పెషాలిటీ. ఇప్పుడు నేను ఏమన్నా గంతగానే కోపానికి వస్తాను నా మీదకి చెప్పేది. ఆడు ఎందుకు వస్తారో నాకేం తెలుసు కానీ నువ్వు ఆగరా అదే ఆడు సై అంటే నువ్వు చెయ్యి అనబడుతుంది. సీమంతలో వెళ్ళి పావంత పొడుగు ఎత్తారేమరా మీరు. నీ ఆడంతకు నువ్వు ఇంతకు. ఇగో అరే పవను ఎల్లుండి శత తీర్థాలు పోదామంటారు రా. పోతావని అర్థంటారా? గట్ల కాదురా గాడిది పర్ర మాటలు బాగా ఎవరా నీకు చెప్పదక్కిరనైనవు అంతగానే ఉరిపేట ఎందుకురా? ఏంటి చెప్పు మరి. ఎల్లుండి శత తీర్థాలు పోతున్నాం కదా అందరూ కౌసు తెచ్చుకుంటోలేనాయే. ఎవరదాలు తెచ్చుకునే దానికన్నా మనిషికి పైసలు జమ చేసుకొని పొత్తులో మేకని తెచ్చుకుంటే అందరం కలిసి ఒక కాడ చేసుకొని తినచ్చు కదా అని ఆలోచిస్తున్నాం రా. ఆలోచన మంచిగానే ఉంది కానీ పైసలు ఇస్తా అంటారా అందరూ? లేకుంటే పైసలు అనగానే మీసాలు తిప్పుకుంటా పోతారా? గద అడుగుదామని నీ దగ్గరికి వచ్చినాం. ఇట్లనే ఓ 8-10 మందిని కలిసి మేకని తెద్దాం అనుకుంటున్నాం. పిల్ల ఊటకు ముందే కుల్ల ఊడ్చుడు ఎందుకు కానీ అసలు అడిగిరు ఎవరినన్నా పైసలు ఇస్తానంటారా ఇయ్యనంటారా? ఒక్కటే ముచ్చడి చెప్తుండేను మొదగానే పైసలు వసూలు చేయాలి తర్వాత ఇస్తామన్నారు అనుకో సట్టుగా తిని సపరేగా అంటారు ఎవరి రూపాయి మరా. ఇంకా లచ్చిరాజం బావని అడిగిన భార్య ఊరిపోయిందట రారు. రాజక్కని అడిగితే ఏమంటుంది మేము మటన్ తింటలేం కాదే మేము కోడిని తెచ్చుకుంటాం అని బట్టే. ఇంకా మహేష్ని అడిగితేనేమో మాకు పొత్తద్దేదద్దు మాది మేము తెచ్చుకుంటాం అన్నాడు. ఇక నిన్ను అడుగుదామని నీ దగ్గరికి వచ్చినావు మరి మేకని తెచ్చుకుందామా అద్దా ఏమంటావు? కొందాం కానీ మన ముగ్గురే కొనాలంటే ఏడైతుంది గంతగానం దూడు నాతోడు కాదు. ఓ 10 మందిని సమయం మేకని తెచ్చుకుంటే తక్కువ వెళ్ళిపోతుంది కానీ మన మూడికలతో ఏడైతుంది పోసి. అరే గందుకే కాదురా మేము కూడా తిరిగేది. మన ముగ్గురం కలిసి కొనాలంటే కట్టెతోటి గుట్టలు రాలగొట్టినట్టే కాదురా. నువ్వు కూడా ఏమన్నా నన్ను అడుగురా. ఇంకా రమేష్ గారిని అడుగుతావు ఉంటాడో మనకి గిసోని ముచ్చాలంటే బాగా నచ్చుతాయి. అరే రమేష్ అయితే ఎల్లుండి చెట్ట తీర్థాలు పోతున్నాం కదా మనోళ్ళు మేకను కొందాం అంటారు. నువ్వు ఉంటావారా పొత్తు మాతోని మనిషికి వేసుకొని కొనుకొచ్చుకుందాం. ఎవరెవరంటే ఇప్పుడు నేను పోసావా రూపక్క నువ్వు కలిస్తే 4 అవుతాం. ఏమంటావు మరి? అట్లయితే పైసలు తయారు పెట్టుకో నేను మళ్ళీ ఫోన్ చేస్తా. పోసి రమేష్ గారు పొత్తుంటారట్నే ఇంకో 4-5 అయ్యారు అనుకో మంచి మేకని తెచ్చుకొని ఆట తినచ్చా. అట్లయితే మేము కూడా ఇంకో 4-5 నెక్కులాడికి వస్తాం రా. ఓ పని అయిపోతుంది. 5 రూపాయలు పూరి నాకు కూడా ఆకలి అవుతుంది ఇక్కడ తింటా. నువ్వు దొరకరనుకున్నా గాని అటు ఇటు అన్న 4 అయితే అయినవే రూపా ఇంకో 5 అయితే మంచిగుండు. నేను చెప్పలేదా పోసా వాళ్ళే దొరుకుతారని. పోదాంపా మరి. ఎట్లా వినయ్ ఎట్లయి పోసావా మా చిన్న తాతల ఇంటికి పోతున్నా. ఎందుకురా పింఛన్ పడ్డదా? పింఛన్ వాడు కాదు ఏదో పనున్నదట ఫోన్ చేసి రమ్మన్నాడు. నాకు మాదేసి తీరా నీ కథలు. పింఛన్ పడ్డ వల్ల లెంకలేసుకుంటా పోయి కంకులు ఇరిసినట్టు ఇర్తావట కదా పైసలను. రూపీ నీకు మానం ఉన్నదా? ఆడేమి ఇసుకత్తా నీకెందుకు తీయరాదే? ఏమో అర్రలున్న ముచ్చట్లన్నీ తొర్ర చేసుకుంటా పోయి తీసుకొస్తావు. అరే వినయ్ ఎల్లుండి చెట్ల తీర్థాలు పోదాం అనుకుంటున్నాం రా. మనిషికి నీ పైసలు జమ చేసుకొని మేకని తెచ్చుకుందాం అనుకున్నాం. మరి నువ్వు ఉంటావారా? ఏగా పొత్తులు గిత్తులు నాకెడ కూరుతాయి పోసావా లేని తలకాయ నొప్పి నాకెందుకు? తలకాయ నొప్పి కాదురా బాలకాలి. అందరం చెట్ల తీర్థాలు పోతున్నాం కదా మంచిగా అందరి పొత్తులా మేకని తెచ్చుకొని కోసుకొని తింటే ఎంత మంచిగా ఉంటదిరా ఆడాదికి ఒక్క దినం. ఇవన్నీ ఎందుకు నాకు నచ్చే పోసావా? పొత్తులు అంటే చెత్తలవన్నట్టే మీరు ఓరిన రాను. ఎహే ఆడుండరు తీ పోసావా.
అరే కలిసి పోదామరా అంటే మిడిసి మిడిసి ఆడుతాండు. మనకి ఎవరు దొరకరా? మనం పోదాం పనరా. అరే ఆగే ఆగే రూపా అనికి ఏదో ఒకటి చెప్పి మన దిక్కు మలుపుకుందాం అనుకుంటే ఏమో గొర్ర గొర్ర గుంజుకురాబడుతుంది. ఆడు మనం మాట వింటాడే. ఆడు మలిగేటట్లు ఏడిపోసావా? మనల్ని మలుపుకునే తట్టున్నాడు. ఆడు కొద్దిగా మన మాట వింటాడా? నేను ఏదో ఒకటి చెప్పి మన దిక్కు మలుపుకొస్తా ఏమో దొరికిన నిడిచి పెడతావేమే. నువ్వు ఉండి నేను పోయి మాట్లాడతా. ఓర్ వినయ్ వినయ్ ఓర్ వినయ్ అట్లా ఆగురా నా మాటిన్రా. నేను ఎమ్మెల్యే మాట అయినా పోసావా? నాకు అద్దుపో. నువ్వు ఒక్కరిని మేకని తెచ్చుకుంటే బాగా పైసలు అయితే కాదురా. అదేదో అందరం కలిసి తెచ్చుకుంటే ఏర్పడకుంటే వస్తుంది కాదురా మేక. చెట్టు తీర్థాలు పోతే ఆ మాత్రం సంభ్రమాన్ని ఉండద్దారా. ఇక నీ ఇష్టం రా వినయ్. నేనైతే తిరిగి చెప్పిన అత్త అంటేనే మంచి మాతోటి పొత్తు కూడా మేక కూర తెచ్చుకొని తిందాం. లేదు అంటే గదే కోడి కూర తెచ్చుకొని తిను. ఇక నువ్వు ఒక్క తిరిగి అంటున్నావు పోసావా? సరే మీతోనే ఉంటాపా. మళ్ళీ నేను ఒక్కరిని తెచ్చుకోవాలంటే బగ్గా పైసలు అవుతాయి. అదే అందరం కలిసి చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటది. సరే ఉంటావారా? మంచి ఆలోచన చేసినవురా. ఓ రూపా ఇక రాయ వినయ్ గారు మనతోటి పొత్తు కూడతారట. అవు గాని మరి మనిషికి ఎన్ని వేసుకుందాంరా? ఇక అవి ఎంత పడతానో చూసావా? అన్ని వేసుకుందాం. ఇంతటి ఎంతమంది అవుతారు పోసావా? నువ్వు నేను పవన్ గాడు రమేష్ గాడు వినయ్ గాడు 5 అయినాం. ఇంకో 3-4 అయితే అయిపోతుంది. సరేరా వినయ్ మేము ఇంకో 3-4 జమ చేస్తాం పోయి. సరే చేయిపోరు దాయే. అయితరో కారో అనుకున్నా గాని అనుకున్నంత మంది అయితే జమ అయ్యే. మరి ఇంకేంది ఆ పవన్ గాడికి ఇట్లా పైసలు ఇస్తే జమ చేసుకుందాం. ఏడున్నాడో మరి ఆడు. ఈయనే ఉన్నారా? బేస్ వీడియో కూర్చున్నా. అవి పైసలు ఎప్పుడు ఇస్తావురా? అందరు ఇచ్చిర్రు. ఏంది ఫోన్ పే చేస్తావా? సరే చెయ్యి. పోసావా? రమేష్ గారు ఫోన్ పే చేస్తాడట. ఫోన్ పేనా? అదేందిరా? ఆడ వచ్చి ఇచ్చిపోతే కాదట్నా? ఈ ఫోన్ పేలు గీని పేలు ఏందిరా? రమేష్ గారు ఎటు ఊరికి వెళ్ళాడ. పోసావా? ఎట్లయితే పైసలు చేతిలో పడ్డట్టే కదా. రమేష్ గారు ఫోన్ పే ఏనే చేసే. ఇగో నా 1000, లింగని 1000, ఇగో 2000 రూపాయలు. ఇగో నా పైసలు కూడా పట్టుకొచ్చిన. నా 1000 రూపాయలు, చింతకింది శాంతక్క 1000, బంగుల మళ్ళా 1000, మొత్తం ఇక 3000 తీసుకో. లెక్క పెట్టు మళ్ళా. అంత పైసలు చేతిలో పడ్డాక నువ్వు ఎక్కువ ఇచ్చినావు నేను ఎక్కువ ఇచ్చిన అంటే మళ్ళీ వెళ్ళిలు అవుతాయి. 10 మందిలో ముచ్చట కదా పిల్ల. ఇగో నాయి కూడా 1000. ఇగో తీసుకోయే. తీసుకున్నట్టు కాదు మటన్ కూడా మంచిగా చేయాలి. మరి మంచిగా అంటే మేకని తీసుకొచ్చి మొత్తం నీ చేతిలో పెట్టమంటావారా? అందరు సమానంగా మంచుకుండేనాయే. ఈ మాటలు అంటే గిట్నే ఉంటాయి. తలకాయ నొప్పి అంతోటి. అద్దంటే నువ్వు విన్నావా? నా పైసలు నాకు వారేరా. నేను పోతా. అద్దంటే నన్ను ఇరికిచ్చిర్రు. మళ్ళీ గిట్టి మాట్లాడతారు. ఏమూకోరాదు రాయో మా ఇల్లు కడబడుతుంది. అవునే రూపా దాంతో నీకు నీ పైసలు నువ్వు చక్కగా. ఇగో తీసుకో. నాయో 1000 రూపాయలు, సుశీలో 1000 రూపాయలు, మొత్తం కలిసి 2000 రూపాయలు. నాకు కూడా మటన్ మంచిగా వెయ్యాలి. అవునే రూపా ఎవరు రక్కిడి మంచిగా అంటే గాంతో ఏం తలకాయ నొప్పి అంటివి. మరి నువ్వు కూడా మంచిదన పడుతుంది. ఈయనకి మంచిది వేసి నీకు మంచిది ఎత్తే ఇక వెనుక సీరోళ్ళు అందరూ ఏందనుకోనియా. మరి మీరు ఇద్దరు ముందుగా వచ్చుకోరే. మిగిలిన కూర మేము మంచుకుంటాం. మానం ఉండాలి కొద్దిగా. నన్న నలుగురితో పడ్డప్పుడు నలుగురితో సమానం ఉండాలి. మంచిదే అంటాను. నువ్వు లెక్క పెట్ట పిల్లగా అందరు వచ్చినాయి. నన్ను చూస్తాను బీరిపోయి. మీరు అలా కూడా అందరం కలిసి మంచిగా వేసుకున్నావు. ఆవురి ఈ పైసలు ఎక్కువ పెడతా. ఆవురి ఇగో పోసావా? మనం ఇచ్చిన పైసలన్నీ 8,000 ఉన్నాయి. వాడి కొట్టిన ఫోన్ పే 1000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలు ఉన్నాయి. అయ్యో ఎటు కాకుండా 9,000 అయినా ఏమరా? ఓ 10,000 అయినా కానీ ఇంత లెక్కుండు. ఏగా 1000 రూపాయలు ఏమన్నా పోసావా? నేను కలుపుతుంది తర్వాత లెక్క చూసుకుందాం. రేపు శనివారం కదా, గంగాధర అంగడి ఉంటది. అంగట్లోకి పోయి మంచి అగ్గుల మేకను చూసుకొని కొనుకొచ్చుకుందాం. సరేనా? గంతేరే పవను. అంగట్ అయితేనే అగ్గొక్కు దొరుకుతాయి. అదే బయట కొంటే అగ్గి దొరుకుతాయి రేట్లు. మరి గట్లయితే ఇవాళ రాత్రి ఒక దగ్గర పెట్టు పైసలు, పొద్దుగానే పోయి తీసుకొద్దాం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టలేందుకురా? నీ దగ్గరే దాచి పెట్టుకో. పొద్దుగా లేచి వినయ్ గాని పట్టుకొని పోయి తీసుకురా. ఏహే గాయన దగ్గర ఎందుకు పోసావా? ఇదే నాకు నేను దాచి పెడతా. నాకు ఇటు అని చేయి చెప్తాను. వానికంటే ఎక్కువ తెలుసా నీకు? ఆడు ఓకాడే కాకుండా ఓకాడనన్నా కొనుక్కొని వస్తాడు. ఏమో నాకేమైనా చేయి చెప్తున్నావు. నీ దగ్గరనే ఉంచుకోరా. మళ్ళీ నీ దగ్గరికి మబ్బులు వచ్చి తలుపు కొట్టమన్నావు రూపాయల కోసం. రా
ఓ పని చేయమంటే ఓ పని చేస్తావు. ఆరి మంచి మేకదేరా కూర బాగా వెళ్ళాలి. సరే సరే మరి ఆ నిన్నాలన్నది ఇత్త చెట్టుకు. సరేనే. గరే ఏందేమో పొద్దున్న నుంచి సప్పుడు అవుతుంది. ఆడ ముగ్గు వసిరు నిన్న. ఇల్లు కడతారు కావచ్చు. అవునే రూపి, నీకేమైనా తెలివి ఉందా? తెలివి తక్కువదానా? ఆ రోజు ఎత్తనని అన్ని మీరు వేసుకున్నప్పుడు మళ్ళీ నాకి అని ఎందుకు చెప్తానవే? నీ ఎడ్డుమకోలు చెప్పు. ఆడదేని అన్ని మీరు వేసుకొని అల్లా బండ పెట్రోల్ అంటారు, టిఫిన్ ఖర్చు అంటారు, తాగుతారు తరుపుతారు బాడకావులు. నువ్వు ఆడదాన్ని పోయి తెస్తావా? దవదవ అరవినయి ఆ పవన్ గాని తోటి పోయి చెప్పను పోయి మేకనందుకు కత్తురు. పోతాం పోసావా, నువ్వైతే రాగాని ఈ రూపక్క బాగా మాట్లాడతా కదా, ఏమైనా పంపిస్తే మేకను కూడా. పోతా, నాకైనా భయమారా. అల్కా పోయి పట్టుకత్తా. నీ లెక్క అనుకుంటానవా నేను? ఏమీ లొలిపాడుగా నాకుంటా ఏమో లొలి పెట్టుకుంటారు. ముందుగా పోదాం పారు, ఏమో పని పెట్టుకుని ఆగి లొలి పెట్టుకుంటారు. 10 మందిలో పాము చావదట. అదొకటి అంటారు, ఒకటి అంటారు, అదొకటి అంటారు, ఇదొకటి అంటారు. నీ ముచ్చట కగ్గిదాలుగా. అగు నూనె డబ్బాలు ఇది ఎంత అన్నా? నీకు మానం ఉన్నదా? ఓ పని మీద నూనె డబ్బాలు తీరింది పెద్ద ఊరు దాటియానికి తవ్వలేనపా. మళ్ళా వస్తా అన్న. ఈడికే పొద్దు పోతుంది. అంగడోరు ఉంటారా నీకోసం? కొత్త కాయలే, అది ఏం కారం లేదు, అంత సప్ప సప్ప ఉన్నది. పొడైతే ఎర్రగా ఉన్నది కుంకుమలే. పాన్ ఇల్లు తాళ వేస్తున్నది. ఎటు వేయండు? ఏ ఆడెటు వేయండో తీయరాదురా. మన కోసమే నడింటాం అంటారు. దానికి ఎన్ని పనులు ఉండయి. మన అత్తమని తెలిసేనా ఎటు వేయండాడు? పైసలన్నైతే దగ్గర అట్టుకున్నాడు. ఫోన్ చేయరా. సరే చేస్తా. The number you're calling is currently switched off. Please try later. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? పైసలన్నీ దగ్గర పెట్టుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుడేంది? ఈడు ఎటు వేయండి అసలు? ఆడెటు పోడే, నువ్వు ఇచ్చిన 1000 రూపాయలకే బాగా ఎగురుతున్నావేమే. ఆడు ఇన్నే ఎటు పోయి ఉంటాడో ఊళ్ళో మొక్కర గిట్ట. ఆడు వచ్చేదాకా ఇక్కడ కూర్చుందని దారి ముత్తం అంత సేపు. ఆడు ఊరోడు కాదా, పల్లెడు కాదా, గాడిని నమ్ముతలేరు. ఎటు పోయినట్టు గాడిది. అరే వినయ్, మీరైతే మంచి లాత మేకండేండ్రి. కూర మంచిగా వెళ్ళాలి. నేను బగారేసుకుంటాన్నా, నువ్వు కూడా బగారెత్తావా? అబ్బో నేను బగారయ్యా. నాకు బగారన్నం అరగది. నేను తెల్లన్నవి తింటా. మరి లేనే లేడంటే అన్ని ముచ్చట మాట్లాడతారు మీరు. ఎన్న లగ్గాలు అయితే తింటావు కదా, మరి మొన్న గల కూరలు పెట్టినట్టు తిన్నావు కదా బగారు. నేను తిన్నాను, వేడి చూస్తాను పాడుగాను. దశ పాండు ఇంత మాట్లాడు. వీడు ఇంకా జాడలేడు పత్తలేడు. అరే వినయ్, వాళ్ళు ఒకసారి ఫోన్ చేయరా. The number you're calling is currently switched off. మళ్ళా స్విచ్ ఆఫ్ అవుతుంది. మళ్ళా స్విచ్ ఆఫ్ వచ్చుడు ఏందిరా? వీడు మన పైసలన్నీ పట్టుకునేటన్నా పోతాండా ఏంది? ఏ ఊకోయే మళ్ళా మాట్లాడినావు కానీ పురాంగ దొంగని చేయబడితే వాడిని ఇంత ఇంగ్లీష్ పెట్టాడు. మన పైసలు పట్టుకొని పోతాడా? మా అత్తరుగా వచ్చి ఎటు పోయిండో. మరి గింతసేపు ఏడి? అందుకే ఎన్ని పనులు ఉండయిరా. అరే గణపతి, గా పవన్ గారు నా పైసలు ఎగ్గొట్టి బస్ ఎక్కిపోతుండట్రా. పారా అవన్నీ దొరకవడం. అద్దు అంటే పైసలన్నానికి ఇచ్చి ముంచిన కదే పోషవా. నాకే వెరికినాడు గట్ల చేస్తాడని. ఎటు కాకుండా చేసిపోతాడు నాకు తెలుసా. అయితే కానీ రేపు మన చెట్టు తీతాల కోడ్ ఉన్నదా లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కపూట గంటుంటది కొట్టుర్రి. 10,000 పట్టుకొని వేయండి. మేకదేలే బండుదేలే. ఎవడేమన్నాడు?